Good morning, sir. Welcome to VMDS Padmalanka. దానముల కన్నా విద్యాదానం మిన్నా అని భావించి పాఠశాల నిరంతర దాత శ్రీ పరంధామయ్య గారు విఎంసి స్కూల్లో మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేయుచున్నారు. ఇక్కడ ఈ స్కూల్లో ఉన్నటువంటి వారందరూ కూడా నాకన్నా చిన్నవాడు, అందుకని అందరినీ ఆశీర్వదించి మాట్లాడుతున్నాను. వీళ్ళు నాకు అవగాహన లేక ఒక్కరికి గోల్డ్ ఇస్తానని చెప్పి టాపర్కి 30,000 ఒక్కరికే ఇచ్చాను. తర్వాత మా హెచ్ఎం గారు జ్యోతి గారు ఒక్కరికి కాదండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తే బాగుండండి అని చెప్పారు. అందుకని ఫస్ట్ 10,000, సెకండ్ 10,000, థర్డ్ 5,000 ఈ సంవత్సరం ఇస్తున్నాం. పోతే ఇక్కడ పడమర్లంకలో అందరి ఆస్తిత్వం, ప్రజల ఆస్తిత్వం మొత్తం కలిపితే ఒక మహాసముద్రంలో నీరంతా అనుకుంటే దానిలో ఒక నీటి పుట్టంత వస్తే ఉంది. అయినా సరే నేను ఈ కార్యక్రమం చేయడానికి నాకు చాలా సంతోషించాను. ప్రతి గ్రామాల్లోనూ 3 ఆలయాలు ఉంటాయి. 3 ఆలయాలంటే దేవాలయం ఒకటి, నెక్స్ట్ గ్రంథాలయం ఒకటి, నెక్స్ట్ విద్యాలయం ఒకటి. ఇప్పుడు డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు అందరికీ ఇస్తా ఉంటారు. గంటికి కూడా దేనికి డొనేషన్ ఇస్తే ఏమవుతుందో చూస్తారు. మేమే పక్షపాతం కాదు, అన్ని ఈ 3 నాకు ఇష్టం. కానీ దేవాలయంలో మనం డొనేషన్ ఇస్తే అది స్మాల్ అమౌంట్ అయితే ఒక పలారం చేస్తారు, నైవేద్యంగా దేవుడికి పెడతారు. 60 years సీనియర్సే వెళ్తారు. సీనియర్ సిటిజన్స్ అంతా పక్కన వెళ్తారు. ఒక అరగంట పడిన కార్యక్రమం చేసుకుంటారు. ఆ పంతులు గారు ఆ ప్రసాదం దగ్గర తీసుకొని ఇంకొక పెద్దగా ఇస్తే భగవంతుడు ఆ బట్టి ఆ భగవంతుడు చేయటమో లేదా అమ్మవారికి ఒక 40 చేస్తారు. సంవత్సరానికి ఒకసారి ఆ కళ్యాణం రోజు ఎప్పుడు చేస్తారు. ఆ రోజు పెడతారు, మళ్ళా నాటకం పెట్టారు. అంతవరకు నెక్స్ట్ గ్రంథాలయం వచ్చేసి మంచిదే, కానీ గ్రంథాలయంలో తర్వాత ఏమైంది, టీవీ వచ్చింది. టీవీ వచ్చిన తర్వాత గ్రంథాలయంలో తగ్గిపోయారు. 50% జరిగారు. తర్వాత మరి స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. స్మార్ట్ ఫోన్లు వచ్చినాక ఇవాళ అన్ని స్మార్ట్ ఫోన్లకు వస్తాయి. ఎవరు వెళ్ళేవాళ్ళు కానీ మన దేశ ప్రధాని, మన దేశానికి రాష్ట్రపతి కూడా ఎక్కడో ఒక గ్రామంలో మన భారతదేశంలో పుట్టి ఒక స్కూల్లో చదివి వాళ్ళ ప్రతిభా పాఠశాలలో ఇవాళ హయ్యర్ పోస్టులోకి వెళ్ళారు. అట్లాగే మీరు చదువుకోవాలి, బాగా చదువుకోవాలి అనేది నా కోరిక. ఇప్పుడు మా స్కూల్కి ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు కార్పొరేట్ కనిపిస్తామా, ఎమ్మెల్యే కనిపిస్తామా, ఎంపీ కనిపిస్తామా అని అంటాం. అలా కాదు, మీ స్కూల్లో ప్రజలు చూపిస్తే మీరే ఆడే ఎదుర్కొంటూ వస్తారు. అలా అదే సరే. నేను నాకు కొంచెం కొద్దిగా ఆరోగ్యం చాలా అవుతుంది. నా తర్వాత నెక్స్ట్ మాకు అన్నయ్యలు తమ్ముళ్ళు దాదాపు చాలా ఫస్ట్ నాకు అందుబాటులో ఉంది కామినేని అచ్యుతబాబు. ఈయన ఆంధ్ర హాస్పిటల్లో భవానీపురంలో ఆ బ్యాంక్ మొత్తం చూసుకుంటాం. నా తర్వాత నెక్స్ట్ నిర్వీర్యంగా ప్రతి సంవత్సరం కొనసాగాలి అనేది నా కోరిక.
నా తర్వాత అజిత్ బాబు గారు వస్తాడు వచ్చి ప్రతి సంవత్సరం మీకు రైతు చేస్తారు. ఆయన చెప్పి అన్ని నచ్చుతుంది. ఇది ఎందుకంటే సాగాలని నా కోరిక. చాలా మాట్లాడుతున్నా కానీ సమయాభావం వల్ల నేను ప్రతిసారి కూడా తగ్గించుకొని మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్నాను. నా క్యాష్ ప్రైస్ 15,000. నా పేరు సీనియర్ ప్రవీణ్ కుమార్. ఈ స్కూల్ థర్డ్. నా క్యాష్ ప్రైస్ 5,000. ఉన్నాడా లేరు అన్నది సిద్ధంగా ఉన్నాడు. అది క్రమశిక్షణ అంటే, అది చదువుకుంటే అందరూ చదువుకుంటారు. కానీ మన స్కూల్లో పిల్లలు చదువుకున్నారు అంటే క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. పేదవాళ్ళకి బిఎంసీ స్కూల్ పిల్లలకి క్రమశిక్షణ ఎక్కువ అనే పేరు తెచ్చుకోవాలి. మన అవుట్పుట్ అదే ఉండాలి. నిశ్శబ్దంగా తెలిపించండి జరిగే కార్యక్రమాన్ని. మన ప్రధాన పార్టీలు కానీ ప్రత్యేకంగా కూడా నేను ఫస్ట్ వచ్చినందుకు నా క్యాష్ ప్రైజ్ ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ సార్, ఇలా మాకు క్యాష్ ప్రైజ్ ఇచ్చినందుకు. మేము కూడా ఇంకా బాగా చదువుకొని ఇలా మీలా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మేము కూడా క్యాష్ ప్రైజ్ ఇచ్చేటట్టు కూడా నాకు ఇస్తాం. ఇచ్చే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ మార్నింగ్ గారు. నా పేరు ప్రవీణ్ కుమార్. సార్ నాకు చాలా సంతోషంగా ఉంది. సార్ అలాగే మాకు ఫోన్ చేసి మరి పిలిపించి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. సార్ ఇలాగే ఈ స్కూల్లో చదివే పిల్లలకి మరింత తోడ్పడాలని శ్రద్ధగా ఓర్పుగా మేము చేయగలిగినంత చేసి విజయవాడలో 29 మున్సిపల్ హై స్కూల్స్ ఉన్నాయండి. ఇంతకు ముందు ఆడపిల్లలు కూడా 5 లేకుండే వాళ్ళం. ఓన్లీ బాయ్స్ వచ్చిన తర్వాత కానీ కరోనా వల్ల కానీ ఏమైనా కానీ 10 లేకుంటున్నాం. దానికి ఈ విద్యా సంవత్సరంలో మాత్రం తప్పనిసరిగా 96 జస్ట్ లైక్ 10% రైట్ చేయాలి. 10% రైట్ చేయాలి అని అంటే 100% వర్క్ చేయాలి. ఓన్లీ రావటం ఎప్పుడూ రాదు. సముద్రంలో చాలా నీళ్లు ఉంటాయి. వాళ్ళ మేఘాల్లో పైకి వెళ్ళి అప్పుడప్పుడు కొంచెమే పడుతున్నాయి. అంటే మనం ఏదైనా ఫలితం పొందాలి అని అంటే మనం చేసే శ్రమ హార్డ్ వర్క్ ని మ్యాక్సిమం చెయ్యాలి. ప్రతి ఒక్కళ్ళు ఓన్లీ 10th క్లాస్లోనే చదివితే చాలను. ఇది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడ ఈ విద్యాలయంలో ఏం జరిగినా మీకే అనేది. తర్వాత నేహాల్ వర్మ గురించి చెప్పాలి అంటే నేహాల్ వర్మ ఎప్పుడూ వినయంగానే ఉంటాడు. ఎప్పుడూ తక్కువ మాట్లాడతాడు. ఆ లక్షణాలే అతన్ని స్కూల్ సెకండ్ తీసుకొచ్చింది. చదువులో కొంచెం తక్కువగా ఉండేవాడు. అయినప్పటికీ కూడా అతని యొక్క వినయము, అతని మౌనము అతన్ని స్కూల్ సెకండ్ కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఈ సందర్భంగా విజయ అన్న కొంచెం సైడ్ ఇవ్వ. బిఎంసీ ప్రైమరీ స్కూల్లో 270 మంది, హై స్కూల్లో 370 మంది చదువుతారండి. లాస్ట్ ఇయర్ 6 మంది పాస్ అయ్యి 86% వచ్చింది. లాస్ట్ ఇయర్ 76% వచ్చింది. మొన్న 24-25 విద్యా సంవత్సరంలో 86% వచ్చింది. మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం, ఇది ఓన్లీ బాయ్స్ హై స్కూల్. హై స్కూల్లో మాత్రమే బాయ్స్ ఉంటారు. ప్రైమరీలో
నుంచి 5 తరగతులు చదివే వరకు ఆడపిల్లలు ఉంటారు. పక్కనే గర్ల్స్ హై స్కూల్ ఉండటం వల్ల మనకి ఇక్కడ అయినా మాకు 250 మంది గర్ల్స్ ఉండేవారు. వాళ్ళు రష్ ఎక్కువైపోతుంది. గవర్నమెంట్ 6 IAS ఆఫీసర్లు వచ్చి 4 సంవత్సరాల క్రితం బలవంతంగా మేము అక్కడికి పంపించాం ఆడపిల్లలు. ఎప్పటికి కూడా అడుగుతారు ఆడపిల్లల స్కూల్ ఇప్పుడు రూల్స్ వేశారు కదండి, ఆడపిల్లల స్కూల్ మళ్ళీ పెట్టేయండి అని. కానీ ఇక్కడ ఆడపిల్లలు అందుకని మాకు 370, లేకపోతే ఇంతకుముందు 700 ఉండేవారండి. అయినా ఓన్లీ బాయ్స్ అని అంటే అల్లరి బాయ్స్. మా పిల్లలందరూ మీ ఏరియా అంతా అల్లరి చేసే పిల్లలే. కానీ మేమందరం మా పిల్లలు కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది అల్లరి చేయకుండా ఎవరు ఉండరు అని. కానీ ఇలా ఉంటున్నారని ఉన్నతికి కృషి చేస్తున్న పెద్దలు దాతలు మా పాఠశాల తరపున ఒక చిన్న రిక్వెస్ట్ చెప్తున్నాము. మీకు వీలైతే చేసి పెట్టండి, లేకపోతే ఎవరైనా పెద్దలకి చెప్పండి. ఎవరైనా పెద్దలు ఉన్నారు అని కలుద్దాము అని అంటే కలుద్దాం. చేయగలిగినంత ఇక్కడ అన్ని ఉన్నట్టే అనిపిస్తాయండి. క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆటో కూడా పెట్టించారు. దాని మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం. మంచినీళ్ళు లేకే ఇబ్బందులు పడుతున్నారు మా పిల్లలు. మిగతా దాన్ని మంచినీళ్ళు కనుక ఉంటే హై స్కూల్ పిల్లలు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు, సెకండ్ ఫ్లోర్లో. ఆ మంచినీళ్ళు లేక పిల్లల కిందకు వచ్చి పక్కన దగ్గర పట్టుకోవడం, అది కొంచెం మాకు హెల్ప్ చేయగలిగితే పరంధామయ్య గారు సహృదయంతో కనుక ప్రయత్నిస్తే మా హై స్కూల్ పిల్లలు పై నుంచి కిందకి రారు. కిందకి వస్తే కింద పిల్లల్ని డిస్టర్బ్ చేయరు. కిందకు వచ్చారు అని అంటే కింద పిల్లల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. మేము చూస్తూనే ఉంటాం. వాళ్ళు పసిపిల్లలు, 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న పిల్లలు పసిపిల్లల కింద లెక్క. అందుకని బాధ్యతగా, అందుకని సభాముఖంగా ఈ చిన్న కోరికను కోరుతున్నాము. మీకు వీలైతే చేసి పెట్టండి, ఆలోచించండి. ఇప్పుడు రాయపతి పరంధామయ్య గారు లాస్ట్ ఇయర్ టాపర్కి 30,000 ఇచ్చారు. శ్రీ సంతోష్ తను 30,000 తీసుకుని చాలా చాలా ఆనందాన్ని, ఆ అవసరాన్ని బాగా వినియోగించుకున్నారని కూడా నాకు తెలియజేశాడు. ఈ సంవత్సరం అదే అమౌంట్ని 3 పిల్లలకి ఇస్తాము అని తెలియజేశారు. ఫస్ట్ వచ్చిన వాడు డి దుర్గా ధనుష్ 554 మార్కులతో టాపర్గా ఉన్నాడు. అతని పేరు ఆహ్వానిస్తున్నాను. ఎవరికైనా అతని సోదరుడు ప్రభాస్కి ఆ అమౌంట్ మేము అందజేస్తున్నాము. ఇప్పుడు మేము మా పాఠశాల తరఫున శ్రీ జ్యోతి గారి ఆధ్వర్యంలో ప్రవీణ్ వచ్చాడు. ప్రవీణ్ గురించి చెప్పాలి అంటే ప్రవీణ్ చాలా యాక్టివ్, అలరి. దానివల్ల అతను అలా త్వరగా ఉండిపోయాడు. ఇంకొంచెం శ్రద్ధగా ఇంకొంచెం బాగుంటుంది. స్కూల్ ఫస్ట్ వచ్చి ఉండేవాడు. చాలా తెలివిగా పెరిగాడు, బాగా చదువుకున్నాడు. ముగ్గురు ఒకసారి రండి, ఫోటో తీసుకుందాం. ఒకసారి రండి అందరూ. ఫోటో ఫ్రేమ్ మీరు ఇలా మా పాఠానికి ఇచ్చేసి ఇలా